హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను ఈరోజు 2 లీటర్లతో పన్నీర్ చేద్దాం అనుకుంటున్నా. ఎంత వస్తుందో క్వాంటిటీ ఎంత వస్తుందో చూద్దాం. నేను ఫుల్ క్రీమ్ తీసుకున్నాను 2 లీటర్స్. ఇప్పుడు దీన్ని బాయిల్ చేసేసుకుందామా. నేను బాయిలింగ్ పెట్టేసుకుంటున్నా. 2 లీటర్ల గిన్నెలో పోసేసుకున్నాను. పాలన్నీ ఇప్పుడు పొయ్యి మీద వేసుకున్నాను. ఇది బాగా బాయిల్ అవ్వాలి. తర్వాత దీంట్లో ఏమయ్యాలో చెప్తా. చూసారా, పాలు బాగా బాయిల్ అవుతున్నాయి కదా. ఇది ఎందుకు పెట్టానంటే మనం పనిలో ఉన్నప్పుడు పాలు పొంగకుండా ఇది పెట్టానండి. ఇది పై వరకు రాదు. ఇట్లా పెట్టడం వల్ల చూడండి. నేనైతే ఫస్ట్ కొంచెం వెనిగర్ వేస్తున్నా. 2 స్పూన్స్ కన్నా ఎక్కువ ఉందండి వెనిగర్ వేసా. కొంచెం బాయిల్ అవనిద్దాం. ఒకేసారి వేయకూడదు కాబట్టి నేను కొంచెం 2 స్పూన్స్ వేసాను. మళ్ళీ వేయాలి. స్టార్ట్ అయ్యిందండి. కొంచెం స్పూన్లు వేసాం కదా, ఆల్రెడీ కాస్త వచ్చింది. ఇప్పుడు ఇంకొక 2 స్పూన్లు వేస్తున్నానండి. ఇది మళ్ళీ తిప్పుతూ ఉండాలి. అప్పుడు కొంచెం పూర్తిగా వచ్చేస్తుంది అన్నమాట. చూసారా, వెనిగర్ వేయకుండా వేస్తే ఎలా వచ్చేసిందో. మొత్తం అయిపోయింది. ఇప్పుడు నేను మంచిగా బాయిల్డ్ అయితే దీన్ని ఒక క్లాత్లో వేసి వడపోసేసుకోవడమేనండి. చూసారా, మొత్తం వచ్చేసింది. ఎందుకక్క ఇంత కష్టం, ప్యాకెట్ తెచ్చుకుంటే అయిపోయేది కదా అని అనుకుంటారు. కానీ మనం హోమ్ మేడ్ చేసుకుని తినేదానికి చాలా డిఫరెంట్ ఉంటుంది. మనం వెనిగర్తోనే దీన్ని పగలు కొడతాం పాలు, కానీ వాళ్ళు కొన్ని కెమికల్స్ వేస్తారు కదా, అందుకేనండి. మనం చేసుకుని తినే దాంట్లో హ్యాపీనెస్ వేరే ఉంటుంది. సో దానికోసమే ట్రై చేస్తున్నా. మామూలుగా అయితే ఇంట్లో పాలు ఇరిగిపోయినప్పుడు ఏమన్నా పాలు ఏమన్నా పెరుగంట తగిలినప్పుడు ఇరిగిపోతాయి కదా, వాటితో తయారు చేస్తాను. కానీ ఈరోజు స్పెషల్గా పన్నీర్ కోసమే పాలు తీసుకొచ్చి చేస్తున్నా. ఒక గిన్నె తీసుకుని దానిపైన ఒక క్లాత్ వేసుకున్నానండి. ఇప్పుడు నేను పన్నీర్ చేసుకున్న పాలని దాంట్లో వేస్తున్నా. నాకు వైట్ క్లాత్ ఏం దొరకలేదు, అందుకే నా చున్నీ అయితే వాడేస్తున్నా. ఇప్పుడు దీన్నంతా ఒకటి దగ్గరగా చేసుకొని మూటలా కట్టుకుందామండి. వాటర్ అంతా పిండేసుకొని, వేడిగా ఉంది. దీన్నంతా ఒక వెయిట్ పెడుతున్నాను. చపాతీలు చేసుకునే ఇదైతే పెడుతున్నానండి. అది కొంచెం వాటర్ అంతా పోతుంది. అయిపోయినాక చూద్దాం. పన్నీర్ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఎంత గట్టిగా వచ్చిందో. ఇది 1/2 కిలో ఉంటుంది. 1/2 కిలో పన్నీర్. ఇది 2 ప్యాకెట్స్, 2 లీటర్ ప్యాకెట్స్ 1/2 కిలో పన్నీర్ వచ్చింది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే నాకు కామెంట్ చేయండి.